కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి సమక్షంలో బుధవారం సాయంత్రం అక్కాయపల్లెకు చెందిన వీరబల్లె నాగేంద్రారెడ్డి, కాగితాలపెంటకు చెందిన మున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. అట్లా కొంతమంది ఇట్లా కొంతమంది నిలబడండి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నాయకులు శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏ విధంగా సుపరిపాలన చేస్తూ ప్రజాక్షేమమే ప్రధాన ప్రాతిపదికగా, అలాగనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అలాగనే రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్ళడం చూసి నాగేంద్ర గారు కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నాగేంద్ర రెడ్డి గారు ప్రజాసేవలో నిమగ్నమవుతారు. అలాగనే కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళ వంతు పాత్ర వహించి వాళ్ళు కూడా ప్రజాసేవలో నిమగ్నం వాళ్ళు ఎంతమంది ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేసుకుంటూ అందరం కలిసి యునైట్గా కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకెళ్తూ ఉన్నాము. భవిష్యత్తులో అనేక చేరికలు కడప నియోజకవర్గంలో జరుగుతాయి. డెఫినెట్గా రాబో కాలంలో కడప కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హస్తగతం చేసుకొని కార్పొరేషను అలాగనే ప్రభుత్వము ఒకటే పట్టు మీద వెళ్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటూ వర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాల్గొంటుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేంద్ర రెడ్డి నాకు గతం నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి అయితే ఈరోజు పార్టీలో చేరడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇట్లాంటి ముఖ్యమైన బలమైన నాయకులు, ప్రజల్లో పట్టున్న నాయకులు పార్టీలో చేరాలా, తెలుగుదేశం పార్టీని బలపరచాలా, పార్టీలో చేరేదానికి బలమైన నాయకులు, ప్రజల్లో పట్టున్న నాయకులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. రాండి, తెలుగుదేశం పార్టీలో చేరండి, ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఇస్తాం. అదేవిధంగా నగరాన్ని కానీ జిల్లాను కానీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు 44వ డివిజన్లో కూడా ఉన్నా అని ఒక మైనార్టీ నాయకుడు కూడా పార్టీలో చేరుతున్నాం, అక్కడ కూడా పోతూ ఉన్నాం. ఈ విధంగా పార్టీలో అందరినీ తీసుకుంటాం, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం, సముచిత గౌరవం ఇస్తాం. అందరినీ కూడా సమయం సందర్భం చూసి అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలా, ఏ విధంగా వాళ్ళని అకామిడేట్ చేయాలనే దానికి తప్పకుండా మాకు ఆలోచన ఉంది. ఎక్కడ ఎవ్వరికి అసంతృప్తి కాకుండా, ఎక్కడ భేదాభిప్రాయాలు రాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకుంటాం.